హాయ్ హలో వెల్కమ్ టు విక్కీస్ మినీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మన వీడియోలో మామిడికాయ పులిహోర తయారు చేసుకునే విధానాన్ని చూద్దాం. సో మామిడికాయ పులిహోరకి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ చూపిస్తున్నాను కదండి. సో నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుని పల్లీలు వేయించుకుని అవి కొంచెం ఇలా రంగు మారే వరకు వేయించుకుని డీప్ ఫ్రై చేసుకుని పక్కకి తీసుకోవాలి. సో ఇలా పల్లీలన్నీ వేగిపోయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుని వాటిని కూడా కొంచెం మూత పెట్టి మగ్గ పెట్టించుకుని తర్వాత ఇవి కూడా కొంచెం రంగు మారుతున్నాయి, బాగా వేగాయి అనిపించుకున్న తర్వాత దాన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ పచ్చిశనగపప్పు వేసి కొంచెం సేపు వేయించుకున్న తర్వాత కొన్ని అల్లం ముక్కలు వేయించుకుని తర్వాత ముక్కలు వేగిన తర్వాత మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు వేయించుకుని వేపుకోవాలండి. అవి 1 నిమిషం పాటు వేగిన తర్వాత మామిడి తురుము మనం ముందుగా తీసుకున్న మామిడి తురుము వేసుకుని వీటన్నిటిని కూడా కలిపి వేయించుకోవాలండి. సో ఇలా మామిడి తురుము వేగడానికి కొంచెం టైం పడుతుంది. సో మామిడి తురుము కొంచెం పచ్చివాసన పోయి వేగేంత వరకు మనం అలా మెల్లగా వేయించుకుంటూ ఉండాలి. సో ఇదంతా కూడా మనం స్టవ్ని సిమ్లో పెట్టుకుని మాత్రమే వేయించుకుంటూ ఉండాలండి. ఎందుకంటే మనం కొంచెం తక్కువ ఆయిల్తో ఈ వంటకాన్ని తయారు చేస్తున్నాం కాబట్టి సో స్టవ్ స్పీడ్లో ఉన్నట్టయితే కనుక మాడిపోతాయి ఇవి పప్పు దినుసులన్నీ కూడా. అలా కాకుండా ఉండాలంటే సో స్టవ్ని సిమ్లో పెట్టుకుని మాత్రమే వేయించుకోవాలి. సో ఇలా మామిడికాయ తురుము కొంచెం వేగిన తర్వాత పసుపు, కొంచెం ఉప్పు వేసుకుని ఒకసారి అంతా కలిపేసి మూత పెట్టుకుని మగ్గబెట్టుకోవాలండి. సో ఇలా మామిడికాయ అంతా బాగా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలండి. సో పచ్చిమిర్చిని కూడా కలిపి కొంచెం సేపు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అదంతా కొంచెం చల్లారిన తర్వాత ముందుగా వేయించుకున్న పల్లీలు ఇవన్నీ కూడా వేసేసి బాగా కలుపుకోవాలండి. సో తర్వాత మనకి కొంచెం లైట్గా పచ్చి పసుపును కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా పచ్చి పసుపు కూడా మనం ఇలా డైరెక్ట్ రైస్లో కలుపుకొని తీసుకోవడం వల్ల మన హెల్త్ కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. సో ఈ విధంగా మనం మామిడికాయ పులిహోరని తయారు చేసుకోవాలి. సో ఇదంతా కూడా పొడి పొడిగా కలుపుకుంటూ ఉండాలి. సో ఇదంతా కూడా ఎక్కడా కూడా పసుపు కానీ ఉప్పు కానీ సో ఏవి కూడా ఒకే చోట ఉండిపోకుండా ఉండేలా మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇదంతా కూడా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని రెడీ చేసుకుంటే మామిడికాయ పులిహోర రెడీ. చూశారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.